ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నారండి మీరు? ఇక్కడ 25 ఇయర్స్ అండి. 25 ఇయర్స్ చేస్తున్నాము. అప్పుడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో యాక్చువల్‌గా పబ్లిక్ కూడా ఈ ఇండస్ట్రియల్‌ని బయటికి పోతే బాగుండని ఆలోచన చేసిర్రు అప్పుడు. ఎందుకంటే అప్పుడు గ్రౌండ్ పొల్యూషన్ అయింది చాలా. ఎఫ్లెంట్ మొత్తము గ్రౌండ్‌లో పెట్టిర్రు. ఆ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేసిండు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్టివ్ చేసి వాళ్ళు అప్పుడు తగ్గించేసి ఓన్లీ ఇంటర్మీడియట్కి పర్మిషన్ ఇచ్చేసి ఇంటర్మీడియట్ బయటికి వెళ్ళిపోవాలి. ఫార్మాకి పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ మన జీడిమెట్ల ఇండస్ట్రియల్కు. అక్కడ నుంచి పొల్యూషన్ కంట్రోల్లోనే ఉన్నది. ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బాగానే కంట్రోల్లోనే ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళు ఎంక్వైరీకి రావడం, చెక్కింగ్కి రావడం అన్నీ జరిగినాయి. ప్రజెంట్ ఈ 2 ఇయర్స్ చూసుకుంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకేదో డబ్బులు ఇచ్చేస్తున్నారు. మేనేజ్మెంట్కి ఇంత డబ్బులు, మేనేజ్మెంట్ వాళ్ళ ప్రభుత్వానికి ఇంత ఇస్తున్నారు. ఇక ఆఫీసర్లకు కొంత డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేస్తున్నారు. మీరు కరెక్ట్గా వాళ్ళు ఎందుకు ఎక్కడ ఏ కంపెనీ పొల్యూషన్ వాళ్ళు కంట్రోల్ చేయమని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి అన్నీ. ఇప్పుడు కంట్రోల్ చేసే ఎక్విప్మెంట్ చాలా వచ్చినాయి. దాని మీద ఫోకస్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. పొల్యూషన్ అని ఒక వాడుకుంటా ఇండస్ట్రియల్ని లేపేసి ఇక్కడ చాలా ఎకరాల భూమి ఉంది. ఈ భూమి తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ ధరకు వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకొని పైసలు సంపాదించుకోవాలన్న ఒక ఆలోచనతోని ఆ పొల్యూషన్ పేరు పెట్టారు తప్ప నిజానికి పొల్యూషన్ అయితే కాదు. అది దానివల్ల ప్రజలకు చాలా నష్టం ఉంది. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఒక వెహికల్ వస్తే బాలనగర్ నుంచి ఇక్కడికి వస్తే గంట పడుతుందండి. ఈ రోడ్డు సరిపోవట్లేదు. ఇప్పుడు మా పిల్లలు ఎక్కడో పోతారు. ఇప్పుడు గండిమైసం అవతలంటే 30 కిలోమీటర్ వస్తుంది. పిల్లలు స్కూల్కి రావాలంటే ఎంత టైం పడుతుంది? వాళ్ళ టైంకి రీచ్ అవుతారా? అవరు. మా సొంత ఇల్లు ఉంది అనుకోండి. ఇక్కడ మా ఇల్లు ఉంది, ఏదో 20,000 30,000 జీతం తీసుకొని వాళ్ళ చదివించుకోవడం మంచిగా జరుగుతుంది. ఈ ఉద్యోగం తీసుకపోతే మళ్ళీ ఏ కంపెనీలో ఉద్యోగం ఇప్పుడు ఈ వయసులో ఇవ్వడు. ఇప్పుడు కాంపిటీషన్ ఉంది. అంత స్టడీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మమ్మల్ని తీసేసిన తర్వాత మాకెందుకు ఇస్తాడు? మా సర్వీస్ వరకు మేము ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ ఇటుంటే సర్వీస్ వాళ్ళనుకుంటారు వీళ్ళని ఎవరు తీసుకోవద్దు, ప్రెషర్స్ని తీసుకోండి అంటాడు. ఎక్కువ స్టడీ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మాకెందుకు చూపిస్తారు? మా జీవితాలు రోడ్డున పడతాయి. అప్పుడు మా పిల్లల భవిష్యత్తు మధ్య రకంగా చదువులు ఆగిపోతాయి. పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళకు ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రియల్ కారిడార్ని పొల్యూషన్ పరంగా గవర్నమెంట్ కంట్రోల్ చేసుకోవాలి. ఆ ఆఫీసర్లను కానీ కంపెనీలోకి చెప్పాలి, మీకు ఈ ప్రోడక్ట్ వల్ల పొల్యూషన్ వస్తుంది, అది లైసెన్స్ రద్దు చేస్తామని చెప్తే వాడే కంట్రోల్ చేసుకుంటాడు. అది చేయకుండా పబ్లిక్ను ఏదో చెప్పేసి ఏదో నమ్ముతారని చెప్పేసి వీళ్ళు ఆ ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ దందా కొరకు చెప్తారు. ఎంతమంది అన్న మీకు పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఒక ఆమె బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతుంది. ఎక్కడ దిల్సుకున్నవారు చదువుతుంది ఆమె ఇక్కడ నుంచి అడ్డు పోవాలంటేనే మాకు 1 అవర్ పైన పడుతుంది. మళ్ళీ మేము అక్కడ ఇండస్ట్రీ ఇప్పుడు గండిమాసం అవతల నుంచి రావాలంటే ఎంత టైం పడుతుంది? ఎలాగ వెళ్తాము? ఈ రూట్లో బస్సులు వెళ్ళాలంటే కాలు పెడదామంటే సందు లేదు. అక్కడికి వెళ్ళి రావాలంటే మేము చదువు మానుకోవాలి. ఎందుకంటే టైంకి అక్కడ రీచ్ అవ్వరు, వాళ్ళు అలౌడ్ చేయరు. ఇంకొక ఆమె గచ్చిబౌలు పోవాలి. ఆమె పరిస్థితి ఏంది? అక్కడ జాబ్ చేస్తుంది. ఆమెకు అక్కడ అవైలబుల్ ఏమి లేవు. అందరం కలిసి ఇక్కడ ఉంటున్నాం మనం. నా ఉద్యోగం ఇక్కడ చేసుకొని ఒక దగ్గర ఉంటాం కాబట్టి ఫ్యామిలీ మంచిగా ఉంది. ఇప్పుడు తల ఒదిక్కి అయిపోతాం. ఆమె జాబ్ ఆమెను అక్కడ వదిలేయాలి, లేకపోతే వాటి వెళ్ళిపోవాలి. ఈమె చదువు ఖరాబ్ అయిపోతుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రియల్ ఇప్పుడు సిటీలో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మేము 20-30 సంవత్సరాలు చూస్తున్నాము. అప్పటికిప్పటి చాలా డెవలప్ అయింది. పొల్యూషన్ మాత్రం కంట్రోల్ అయింది. సరే, వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ పొల్యూషన్ ఉంది అని అనుకుందాం. మరి ఈ పొల్యూషన్ ఉన్న దాంట్లో రెసిడెన్స్ కట్టినా లేదంటే షాపింగ్ మాల్ కట్టినా వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. ఇంకా అప్పుడు ఇదంతా ఏం ఉంచమంటారు కదా, తీసేస్తామంటారు కదా. ఇంకా ఈ కంపెనీస్ అనేవి ఇక్కడ ఉండవు. ఇక అవుటర్ రింగ్ రోడ్ అవతలనే పెడతామంటారు వాళ్ళ ఉద్దేశం. అది దీన్ని అమ్ముకుంటారు, తక్కువ రేటుకు కొంటారు. ఇప్పుడు వాళ్ళు అంతా ఈ ఏరియా అంతా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. అది వాళ్ళు ఏమైనా బెదిరిస్తారు, ఏమో చేస్తారు, కబ్జా చేస్తారు. వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. వాళ్ళకి లాభం. అది పబ్లిక్ ఏం లాభం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు తర్వాత అక్కడ పోయినాక పొల్యూషన్ కాదా? ఎక్కడ దాకా ఇప్పుడు నర్సాపూర్ దాకా పొల్యూషన్ అవుతుంది. మళ్ళీ అక్కడ మంచి మంచి పొలాలు ఉన్నాయి. మరి వ్యవసాయం పండించుకునే పొలాలు ఇప్పుడు నాశనం అయితే ఇండస్ట్రియల్ ఏరియా పెడితే అక్కడ ఎటు చూసినా మళ్ళీ 100 ఎకరాలు పోతుంది. 100 కిలోమీటర్ పోతుంది చుట్టూ. 100 కిలోమీటరు అటు ఇటు పోతుంది పొల్యూషన్. ఇప్పుడు డంప్ యార్డు నర్సాపూర్ అడవిలో పెడితేమంటేనే వ్యతిరేకించారు. ఇక్కడ నుంచి తీసి అక్కడ పొలాలు ఖరాబ్ అవుతాయి, పబ్లిక్ పొల్యూషన్ అవుతాయి అని చెప్పి. మరి ఉన్న ఇండస్ట్రీని తీసుకుపోయి కూడా నువ్వు అడ్డు పెడితే మరి వాళ్ళంతా వాళ్ళు పండిస్తేనే మనం బతున్నాం. ఇక్కడ రోజు ఫ్రెష్గా కూరగాయలు వస్తున్నాయి. అది కూడా పొల్యూషన్ అయిపోతుంది కదా. మనం లోపల కడుపులో తినేది పొల్యూషన్ అవ్వట్లేదా? ఇది కేవలం ఏంటంటే
వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ఇదంతా ఒక డ్రామా అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. పబ్లిక్ ఏమన్నా కానీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మేము రావాలంటే డబ్బు ఉండాలి. డబ్బు పెడితే టికెట్ ఇస్తారు. డబ్బు పెట్టి ఎవరికి పబ్లిక్ డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తారు. అదొక డబ్బు కొరకే. డబ్బు పెడితే మాకు ఏదైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో డబ్బు కావాలంటే ఇది కావాలి. అది ఏంటి అసలు రాజకీయ పార్టీ నాటకాలకి ఎందుకు కార్మికులు బలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది? ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పెద్ద అంటే కుట్ర చేస్తుంది కార్మికుల మీద. ఎందుకంటే జిహెచ్ఎంసీలో వాళ్ళకి లాభాల పంట అనమాట ఇది. ఈ ఏరియా వచ్చి 9,500 ఎకరాల పైన ఉంది ఇది. ఇక్కడ ఉన్న రేటుకి దీన్ని తగ్గుకి అమ్మేసేసి పెద్ద ఎత్తున స్కామ్ చేయొచ్చు ఇక్కడైతే. ఎందుకంటే ఇక్కడ ఇంత రేటుగా ఉన్న ఇంత కాస్ట్లీ భూమిని వాళ్ళు వదులుకోవడం ఇష్టం లేదు. ఏదో ఒక చిన్న సాగు చెప్పేసి పొల్యూషన్ సాగు చెప్పేసి మేము ఇక్కడే ఉంటున్నాం. మేము ఇక్కడే 20 సంవత్సరాలు బతుకున్నాం. మేము మంచిగా ఉన్నాం. మాకు లేని ఇబ్బంది రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందో మాకేం అర్థం కావట్లేదు. జిహెచ్ఎంసీలో ఎక్కువ రేటు ఉంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ఈ జిహెచ్ఎంసీలో ఉన్న భూమి 9,500 ఎకరాల భూమి ఎకరా లేదు. కాబట్టి ఈ 9,500 ఎకరాల భూమిని కొల్లగొట్టేసి తక్కువకి ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాపారం ఇది. సో ప్రభుత్వాలు చేస్తున్న వ్యాపారాలకి కార్మికులు ఎట్లా బలవుతున్నారు? కార్మికులు ఇప్పుడు ఇక్కడ మేమందరం కార్మికులు ఉన్నాము అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయనే కాబట్టి. ఈ ఇండస్ట్రీ తీసేస్తే మేము ఎక్కడికి పోవాలి? మళ్ళీ పొట్టదిప్పులు పడుకొని భార్య పిల్లలు తీసుకొని సంచిన భోజనం వేసుకొని పోవాలి. 20 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చిన అదే పరిస్థితి. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి వచ్చి ఇప్పుడు ఏదో ఇక్కడ చిన్న గుడిసో ఇల్లు కట్టుకొని డెవలప్మెంట్ రూమ్ తీసుకొని ఇక్కడ ఉంటున్నాం. మళ్ళీ ఇప్పుడు వదిలేసుకొని మళ్ళీ ఎక్కడికో పోవాలి మేము. ఇండస్ట్రీ లేకపోతే మేము ఇక్కడ ఉన్న ఉపయోగం ఏముంది? మా ఉద్యోగం కోసమే కదా. మేము ఈ పని తప్ప వేరే పని రాదు మాకు. మేమేం పెద్ద చదువులు చదువుకోలేదు. మేము ఇక్కడ కార్మికులు వేరే ఎక్కడి నుంచి వచ్చినాం అంటే ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వచ్చినాం. ఈ కంపెనీ లేకపోతే మాకు ఉద్యోగం ఎక్కడిది? మా జీవనోపాధి ఎక్కడిది? ఈ కంపెనీ మొత్తం తీసేస్తే మేము ఎట్లా బతకాలి? కంపెనీ మళ్ళీ ఎక్కడో పెడతామంటే అక్కడ ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది. కాబట్టి మాకు ఇక్కడే మేము కార్మికులంగా బతకాలి అంటే మేము ఇక్కడే ఉండాలి. కాబట్టి మేము ఇక్కడ ఉండాలి. మాకు కార్మికులు ఉండాలి అంటే కంపెనీ ఉండాలి. కంపెనీ తీయడానికి మేము 80% ఒప్పుకోము. ఇప్పుడు కంపెనీలు ఇక్కడ నుంచి తీసి బయట ఎక్కడో పెడతా అంటున్నారు. కానీ బయట పెట్టిన దగ్గర మళ్ళీ మీకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు మళ్ళీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారనే నమ్మకం ఉందా మీకు? లేదండి, అలాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఎవరు తక్కువ కోసం వాళ్ళు తీసుకుందామని చూస్తారు. మేము ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఒక కంపెనీ చేస్తున్నాం. మాకు ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉద్యోగం ఇవ్వమంటే అది ఇయ్యరు. వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకు లోకల్ ప్రొవిజన్ పట్టేసి వాళ్ళు చూసుకొని తీసుకుంటారు తప్ప మమ్మల్ని తీసుకుంటారని లేదు. కాబట్టి మేము ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతాం. మేము అక్కడే ఉండాలి కూడా మాకు కూడా ఇబ్బంది కదా. ఇప్పుడు కంపెనీ ఎక్కడో పెడతారు, అక్కడే ఉండాలంటే మాకు కూడా ఇబ్బంది తప్పు. కాబట్టి మేము ఇక్కడ ఇండస్ట్రీస్ మాకు లోకల్లో మేము ఇక్కడ ఉన్నాం. మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ లోకల్ అంటే నాది ఇక్కడ లోకలేం కాదు. నేను 25 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నా. నాకు ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కాబట్టి నేను వచ్చిన. మళ్ళీ ఎక్కడికి పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. మాకు పిల్లలు అందరూ ఉన్నారు. మేము ఇక్కడే బతకాలి. ఫ్యామిలీని తీసుకొని మళ్ళీ ఇప్పుడు అక్కడికి పోవాలంటే అక్కడ ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండవు. ఏదైనా అయినా కూడా హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడ మా భార్య పిల్లల్ని తీసుకొని ఇక్కడ చదువుతున్నాం. మధ్యలో వేసి పోవాలంటే కాదు. మేము ఇక్కడ బతుకుతున్నాం. మాకు ఇక్కడే ఉండాలి. మా ఇండస్ట్రియల్ ఏరియా మేము ఇక్కడే ఉండాలి. ఇక్కడే బతుకుతామని కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఇదంతా జీడిమెట్ల ఏరియా అంటే అంత పొల్యూట్ అయిన పరిస్థితి. మళ్ళీ పొల్యూషన్ ని తీసుకెళ్లి ఊరు బయట పెట్టడం వల్ల ఏమన్నా ఇక్కడ పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంటుందా? పొల్యూషన్ తగ్గే అవకాశం ఆల్రెడీ పొల్యూషన్ అక్కడ ఉన్న ల్యాండ్స్ మొత్తం పొల్యూషన్ అయిపోతాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు ఆ పొల్యూషన్ కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ పొల్యూషన్ పోవాలంటే. ఇక్కడ పొల్యూషన్ ఆల్రెడీ తగ్గింది. ఒక 2014 ముందు 2010 ముందు పొల్యూషన్ ఇక్కడ చాలా బీభత్సంగా ఉండేది. ఇప్పుడు కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ ఇక్కడ తీసేశారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం స్వచ్ఛంగా మారింది. ఇప్పుడు ఉన్న వాటర్ను వాడుకుంటున్నాం మేము. ఒకప్పుడు వాడుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న బోర్ వాటర్ కూడా అందరూ వాడుకునే పరిస్థితికి వచ్చింది. అది గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. సో ఇప్పుడు మేము ఇక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడ పొల్యూషన్ లేదు కాబట్టి మేము ఇక్కడ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మేము 4 గంటలు అయితే మీరు కూడా వచ్చి 4 గంటల పైన అవుతుంది. ఇక ఏమైనా మీకు ఇబ్బంది అనిపించిందా? ఎటువంటి ఇబ్బంది లేదు. వాయు కాలుష్యం లేదు, వాటర్ కాలుష్యం లేదు. సో మేము ఇక్కడ ఉండాలి. మా ఇండస్ట్రీస్ మేము ఉండాలి అని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు తీసుకుంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం తీసుకుంది. 9,500 ఎకరాల పైన ఇక్కడ ఉంది. జిహెచ్ఎంసీలో ఎక్కడైనా సరే ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ గవర్నమెంట్ దొరుకుతుందా? దొరకదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఇంత పెద్ద ల్యాండ్ పూలింగ్ చేయాలంటే ఏదో ఒక చిన్న వంక చెప్పేసి ఇక్కడ ఉన్న ల్యాండ్ని తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు చేసే ప్రయోజనం ఇది.